హలో అందరికి బాగున్నారా? వెల్కమ్ టు మై ఛానల్ అండి. నేను ఈ రోజు పాల తాలికలు స్వీట్ చేస్తున్నాను. ఎలా చేస్తాను అనేది చూసేయండి. ఇక్కడ నేను ఒక బౌల్ తీసేసుకొని దాంట్లో 1 గ్లాస్ వాటర్ అనేది వేసుకొని వాటర్ లో డైల్యూట్ అవ్వనివ్వాలి. వాటర్ అనేది మంచిగా ఒక పొంగు వచ్చిన తర్వాత మనం ఏ గ్లాస్ తో అయితే బెల్లం అనేది తీసుకున్నామో అదే గ్లాస్ తో 1 గ్లాస్ బియ్యం పిండి అనేది వేసేసుకోవాలి. మంచిగా బియ్యం పిండి వేసి ఎక్కడ పిండిగా లేకుండా బాగా కలుపుకోవాలి. వాటర్ మంచిగా మరిగిన తర్వాత ఇప్పుడు 1 గ్లాస్ బియ్యం పిండి అనేది వేసుకొని ఎక్కడ పిండిగా లేకుండా మంచిగా కలిపేసుకోవాలి. చూస్తున్నారు కదా, ఈ విధంగా మంచిగా పిండిని అంతా బాగా కలిపేసుకొని ఎక్కడ పిండిగా లేకుండా మంచిగా మిక్స్ చేసేసుకొని కాసేపు చల్లారనివ్వాలి. పిండి మిశ్రమం అనేది బాగా చల్లారిపోయిన తర్వాత ఒక వేరే బౌల్లోకి షిఫ్ట్ చేసేసుకొని కొద్దిగా నెయ్యి అనేది వేసుకొని మంచిగా చేత్తో మంచిగా మెదుపుకొని పక్కకు పెట్టేసుకొని మనం తాలికలు అనేవి చేతితో ప్రిపేర్ చేసేసుకోవాలి. ఇప్పుడు చూస్తున్నారు కదా, ఈ విధంగా ఒక సపరేట్ గా వేరే బౌల్లోకి తీసేసుకొని మంచిగా మెదుక్కేసుకోవాలి. నెయ్యి అనేది వేసుకొని ఇప్పుడు ఈ బౌల్లో 2 గ్లాస్ వాటర్ అనేది వేసుకొని ఏ బౌల్లో అయితే పిండిని మనం ఉడికించుకున్నామో అదే బౌల్లో నేను ఇక్కడ వాటర్ అనేది వేస్తున్నాను. 2 గ్లాసెస్ ఆఫ్ వాటర్ అనేది వేసుకొని వాటర్ మంచిగా బాయిల్ అయిన తర్వాత మనం పిండిని 1 గ్లాస్ తీసుకున్నాం కదా, సో బెల్లం కూడా 1 గ్లాస్ అనేది తీసేసుకోవాలి. బెల్లం అనేది మంచిగా మెల్ట్ అయ్యి మంచిగా బబుల్ బాయిల్ అవ్వాలన్నమాట ఈ బెల్లం వాటర్ అనేది. చూస్తున్నారు కదా, మనకి స్వీట్ కి తగ్గట్లుగా 1 or 2 గ్లాసెస్ ఆఫ్ బెల్లం అనేది తీసేసుకోవాలి. ఇక్కడ నేను 1.5 గ్లాస్ బెల్లం అనేది తీసుకొని మంచిగా దాన్ని మెల్ట్ చేసేసుకున్నాను. మంచిగా బబుల్ బాయిల్ అవ్వాలన్నమాట. చూస్తున్నారు కదా, ఇక్కడ నేను తాలికలు అనేవి ఈ విధంగా చేస్తున్నాను. ఈ విధంగా చేసేసుకోవాలి. బెల్లం పానకం కూడా మంచిగా బబుల్ బాయిల్ అవుతున్నప్పుడు మనం ముందుగానే చేసి పెట్టుకున్న పాల తాలికలు అనేవి వేసేసుకొని మంచిగా వాటిని ఉడికించుకోవాలి. చూస్తున్నారు కదా, ఈ విధంగా మంచిగా ఉడికించుకోవాలి తాలికలు అనేవి. మనకి బెల్లం పానకం అనేది మంచిగా దగ్గర పాకం రావాల్సిన అవసరం లేదు, జస్ట్ చిక్కబడాలి అంతే. చూస్తున్నారు కదా, ఈ విధంగా మంచిగా ఇవి కూడా మంచిగా ఒక పొంగు అనేది వచ్చి మంచిగా ఉడకాలన్నమాట. ఉడికి చిక్కబడిపోవాలి. ఇప్పుడు మనం ముందుగానే ఒక గ్లాస్లో 2 స్పూన్స్ బియ్యం పిండి అలాగే కొద్దిగా వాటర్ అనేది వేసి డైల్యూట్ చేసేసుకొని ఈ పాల తాలికలు బెల్లం దాంట్లో వేసేసుకోవాలి. ఇలా వేయడం వల్ల మనకి పాల తాలికల పాయసం అనేది థిక్ కన్సిస్టెంట్తో బాగుంటుంది. ఒకసారి మంచిగా ఎక్కడ లంప్స్ లేకుండా కలిపేసుకోవాలి. చూస్తున్నారు కదా, ఈ విధంగా లంప్స్ లేకుండా కలిపేసుకొని కాసేపు అలా ఉడకనివ్వాలి. అలాగే ఇక్కడ నేను 1 స్పూన్ నెయ్యి అనేది వేసాను. ఒకసారి మంచిగా కలిపేసుకోవాలి. కలిపేసుకొని కాసేపు అలా మంచిగా ఉడకనివ్వాలి. ఈ తాలికలు అనేవి మంచిగా బెల్లం వాటర్లోనే మంచిగా ఉడికిపోవాలన్నమాట. చూస్తున్నారు కదా, మంచిగా దగ్గర పడిపోయింది. ఈ స్వీట్ని ఇలా కూడా తినేసేయచ్చు, చాలా టేస్టీగా ఉంటుంది. ఫైనల్గా నెయ్యి వేసుకొని తినేయచ్చు. అలాగే ఇప్పుడు లేదా పాలు పోసుకొనైనా తినొచ్చు. ఇప్పుడు డ్రై ఫ్రూట్స్ అనేవి ఫ్రై చేసేసుకుందాము.
స్టవ్ పైన ఒక కడాయి అనేది పెట్టేసుకొని 2 స్పూన్స్ నెయ్యి అనేది వేసుకొని మంచిగా నెయ్యి మెల్ట్ అయిన తర్వాత మనకు కావాల్సిన డ్రై ఫ్రూట్స్ అనేవి వేసేసుకోవాలి. ఇక్కడ నేను జీడిపప్పు, బాదం, కిస్మిస్ అనేవి మంచిగా ఫ్రై చేసేసుకున్నాను. మంచి గోల్డెన్ ఫ్రై అయ్యేంత వరకు మంచిగా ఫ్రై చేసేసుకోవాలి. చూస్తున్నారు కదా, ఇక్కడ మనకి తాలికలు అనేవి మంచిగా ఉడికిపోయి దగ్గర పడిపోయింది. ఇప్పుడు మనకి కావాల్సినన్ని పాలు అనేవి ఇక్కడ యాడ్ చేసేసుకోవాలి. నేను ఇక్కడ 2 గ్లాసెస్ ఆఫ్ పాలు అనేవి యాడ్ చేస్తున్నాను. మంచిగా కాగబెట్టి చల్లార్చిన పాలని యాడ్ చేస్తున్నాను. 2 గ్లాసుల పాలు అనేవి వేసేసుకొని మంచిగా కలిపేసుకోవాలి. నాకైతే ఈ తాలికల పాయసం అనేది చాలా ఇష్టం. చాలా మందికి పాల తాలికల పాయసం అనేది చాలా మంది ఇష్టపడతారు కదా. చాలా టేస్టీగా ఉంటుంది. వినాయక చవితి అప్పుడు కూడా చేస్తూ ఉంటాం కదా. నేనైతే ఏకాదశి రోజు ఈ పాయసం అనేది ప్రిపేర్ చేశాను దేవుడికి నైవేద్యంగా. సో తప్పకుండా ట్రై చేయండి, నచ్చితే. పాలనే వేసేసుకొని మంచిగా కలిపేసుకొని కాసేపు అలా ఉడకనివ్వాలి. ఫైనల్ గా మనం ఫ్రై చేసుకున్న డ్రై ఫ్రూట్స్ అనేవి వేసేసుకోవాలి. అంతే, ఎంతో యమ్మీ అండ్ టేస్టీ పాల తాలికల పాయసం అనేది రెడీ. ఇంకా దించేసుకోవడమే. ఎంతో యమ్మీ పాల తాలికల పాయసం రెడీ. తప్పకుండా ట్రై చేయండి, నచ్చితే లైక్ చేయండి. కొత్తగా నా ఛానల్ చూసిన వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేయండి, సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్. ప్లీజ్ సపోర్ట్, లైక్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.